సైడ్ అండి మా మీరు సైడ్ అండి. నువ్వు పడతావు నెల్లూరు నగరంలోని 50వ డివిజన్లో నెల్లూరు నగరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులని పరిశీలన నిమిత్తం ఈరోజు కమిషనర్ గారితో పాటు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కప్పెరి శ్రీనివాసులు గారు, రేవతి గారు, అదేవిధంగా భాషా గారు, శ్రీను అందరితో కలిసి కూటమి నాయకులందరితో కలిసి ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులకి చెట్లు నాటే కార్యక్రమానికి ఈరోజు ప్రారంభోత్సవం చేసుకున్నాం. అదేవిధంగా ఈ డివిజన్లో జరుగుతున్నటువంటి ఎండ్ టు ఎండ్ రోడ్లు 30 లక్షల రూపాయలతో ఈ డివిజన్లో ఎండ్ టు ఎండ్ రోడ్లు పనులు జరుగుతూ ఉన్నాయి. 10 లక్షల రూపాయలతో పూర్తిగా పచ్చదనం, ఏదైతే నగరం మొత్తం కూడా పచ్చదనం ఉండాలనే ఆలోచనతో డాక్టర్ నారాయణ సార్ గారు అనేక డివిజన్లలో పైలట్ ప్రాజెక్ట్ కింద ఎన్ని కూడా ప్రారంభించున్నాడు. అందులో భాగంగా ఈ డివిజన్లో కూడా 10 లక్షల రూపాయలు విలువ చేసే చెట్లు నాటే కార్యక్రమం కూడా ఈరోజు కమిషనర్ గారు స్థానిక కూటమి నాయకులందరితో కలిసి ప్రారంభించుకోవడం జరిగింది. ఇదే కాకుండా ప్యాచ్ వర్కులు 3 లక్షల రూపాయలతో ప్యాచ్ వర్కులు జరుగుతున్నాయి. మార్చి నెల 5వ తారీఖున జరిగే జిల్లాలోనే కాదు ఈ చుట్టుపక్కల జిల్లాలో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగే రంగడి రథోత్సవం అంటాం. రంగనాయకుల స్వామివారి రథోత్సవం సందర్భంగా ఈ రోడ్లో ఉన్నటువంటి ఎక్కడా కూడా చిన్నపాటి ఇబ్బందులు ఉండకూడదు, రథం తిరిగే రోడ్లలో అని చెప్పి ప్రత్యేకించి దాని కొరకు 5 లక్షల రూపాయలు నగరపాలక సంస్థ తరఫున కేటాయించున్నాం. ఈ విధంగా అనేక కార్యక్రమాలు కోట్లాది రూపాయల నిధులతో నగరం నలుమూలల అటు సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం వైపు నుంచే కాకుండా నారాయణ సార్ గారు సొంతంగా సిఎస్ఆర్ ఫండ్స్, నారాయణ సార్కి తెలిసినటువంటి వాళ్ళ స్నేహితుల ద్వారా అనేక స్కూళ్ళు కూడా డెవలప్మెంట్ జరుగుతూ ఉన్నాయి. సంక్షేమంతో పాటు అభివృద్ధి సమపాళ్ళలో పరిగెత్తిస్తూ నెల్లూరు నగరాన్ని ఒక రోల్ మోడల్గా తీర్చిదిద్దుతూ రేపు రాబోయే జూన్ 12కి కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి 2 సంవత్సరాల కాలానికి నగరంలో అన్ని పనులు పూర్తవ్వాలని చెప్పి ఏదైతే నారాయణ సార్ గారు మా కమిషనర్ గారికి మా అందరికీ ఆదేశాలు ఇచ్చినారో అందుకు అనుగుణంగా మేమందరం పనిచేస్తున్నాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నెల్లూరు నగరంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఈరోజు 50వ డివిజన్లో ఎండ్ టు ఎండ్ రోడ్స్, అదేవిధంగా స్ట్రీట్ వైడ్ ప్రతి 5 మీటర్లకు ఒక ప్లాంట్, అంటే బహుశా చండీగఢ్ రాష్ట్రంలో చండీగఢ్ నగరంలో ఉన్నట్లుగా నెల్లూరు నగరంలో కూడా ప్రతి స్ట్రీట్కి వివిధ రకాల మొక్కలు నాటాలని చెప్పి గౌరవ పురపాలక శాఖ మంత్రులు శ్రీ పొంగూరు నారాయణ గారు ఆదేశించున్నారు. వారి ఆదేశాల మేరకు అనేక డివిజన్స్లో ఈ రోజున ట్రీ ప్లాంటేషన్ జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు 50వ డివిజన్లో ఈ కార్యక్రమానికి గౌరవ ఇన్ఛార్జి మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారు, అదేవిధంగా స్థానిక నాయకులు శ్రీనివాస్ గారు, రేవతి గారు, అదేవిధంగా అందరూ కూడా ఇక్కడ అటెండ్ కావడం జరిగింది. ఈ మొక్కలన్నీ కూడా రానున్న కాలంలో అందరూ కూడా వాటిని సంరక్షించేందుకు మీరు ప్రజలు కూడా భాగస్వాములు కావాలని చెప్పి ఈ మొక్కలను పెంచడం ద్వారా నెల్లూరు నగరంలో మనకు టెంపరేచర్స్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది గ్రాడ్యువల్గా. అంటే ఎప్పుడైతే మనకి గ్రీన్ కవర్ పెరుగుతుందో ఆటోమేటికల్లీ టెంపరేచర్స్ కూడా తగ్గుతూ ఉంటాయి. కాబట్టి మొక్కలు నాటడమే కాదు వాటిని సంరక్షించే బాధ్యత అందరూ కూడా తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. నెల్లూరు అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది. ఇప్పుడు మరి మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారు, కమిషనర్, మంచి కమిషనరు నందన్ గారు, మా అందరికీ కూడా మార్గదర్శకమైన పొంగూరు నారాయణ గారి ఆధ్వర్యంలో నెల్లూరుని పేదలకి ఇళ్ళు వసతులు, పేద పిల్లలకి మంచి స్కూళ్ళు, అదేవిధంగా మంచి రోడ్లు, మంచి పార్కులు, పచ్చని చెట్లు, నెల్లూరులో ఎక్కడా కూడా ఏమాత్రం ఇది కొరత అనేది లేకుండా నెంబర్ 1గా తీర్చిదిద్దేదానికి మా పొంగూరు నారాయణ గారు కృషి చేస్తున్నారు. అందులో భాగంగా మన మున్సిపల్ ఆఫీసు కమిషనర్ గారు చాలా బాగా పరిశుభ్రంగా ఉండేదానికి ప్రతి ఒక్కటి కూడా శానిటేషన్ అయితే ఏదైతే ఎక్కడ ఎండ్ టు ఎండ్ రోడ్లు అయితే పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా మేయర్ గారి ఆధ్వర్యంలో నెల్లూరు నెంబర్ 1గా వచ్చేదానికి మేమందరం కూడా కృషి చేస్తామని కానీ సెలవు తీసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.